నేను వాడుతున్నా కానీ అన్నీ కావాల్సింది జాతక చక్ర పరిశీలనంతా చేస్తున్నా. చివరికి ఏం చెప్పాలండి మనం? పరిహారాలు ఏం చెప్పాలి? పరిహారం చెప్తేనే కదా మన దగ్గర వచ్చిన వాడికి ఉపయోగం. పరిహారం చేసుకుంటేనే కదా. అందుకనే మేము అందరం జాతకాలన్నీ చెప్పాము. చెప్పిన తర్వాత ఆయన పరిహారాలు సూచించడానికి ఆయన వస్తున్నారు. అందుచేత ఆదిపూడి వారు ఇప్పటికి 200 పైగా పుస్తకాల సంకలనం చేశారు. గొప్ప సాయి భక్తులు. అంతేకాక నిత్యం కూడా ఆయన తన దగ్గర వచ్చిన వాళ్ళకి తనకు తోచిన పరిహారాలు, చిన్న చిన్న పరిహారాలతో అద్భుతమైన ఫలితాలను చూపిస్తున్నారు. ఆయన దీని మీద అఖండమైన కృషి చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారిని ఫాలో అవుతూ వాళ్ళ నాన్నగారి తర్వాత ఆయన మరింతగా డెవలప్ చేస్తూ దీన్ని విద్యను ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా గొప్ప వ్యక్తి, చాలా వినయశీలి. నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ మనకి పరిహారాల గురించి చెప్తున్నారు. చిన్న చిన్న పరిహారాలతో మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అందులో జాతకాల యొక్క ఇదంతా అయిపోయింది కాబట్టి పరిహారం తెలుసుకుని మనందరం పాటిద్దాం. ఈ సభ వీరి పరిహారాలు దీని తర్వాత మనం అందరూ కూడా ప్రశంసా పత్రాలు, అభినందన పత్రాలు అన్ని తీసుకుందాం. శుభం. సభాయే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. పుచ్చా శ్రీనివాసరావు గారు పూజ్యులు, పాలపట్ల శ్రీకాంత్ శర్మ గారు, గోపాలకృష్ణ శర్మ గారు అందరూ మాట్లాడిన తర్వాత సుబ్రహ్మణ్య సిద్ధార్థి గారు తర్వాత నేను మాట్లాడతానని చెప్పాను. ఎందుకంటే వాడు మాట్లాడిన తర్వాత వినేది ఏమి ఉండదు. ఇందాక శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నప్పుడు చూస్తే ద్రెక్కేయడం గురించి చెప్పిన తర్వాత అదొక్కటి చూస్తే చాలు జాతక ఫలితాలు అద్భుతంగా చెప్పచ్చు అనిపించింది. అలానే సంఖ్యాశాస్త్రం గురించి మరి చాలా చక్కగా ఉదాహరణతో సహా పాలపట్ల శ్రీకాంత్ శర్మ గారు చెప్పారు. పొద్దునపూట ఎల్ల సిద్ధాంతి గారు కూడా చాలా అద్భుతమైన విషయాలు అందించారు. ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా జరిగింది. గత ఉగాది పురస్కారం నాకు విశ్వనాథ్ గారు చేయడం జరిగింది రాజమండ్రిలో. అప్పుడు చెప్పారు, ఈసారి మీకు తప్పకుండా రెమెడీస్ మీద ఒక చక్కటి శీర్షిక అందిస్తాం, మీరు చెప్పాలి అని. ఇప్పుడు చెప్పేవన్నీ మీ అందరికీ తెలిసినవే, కొత్తగా నేనేమి చెప్పట్లేదు. మళ్ళీ మాకు తెలిసినే చెప్తున్నాను అనుకోవద్దు. నాకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నవగ్రహారాధన పుస్తకం మీరు అందరూ చూసే ఉంటారు. దాని ద్వారానే నేను బయటకు రావడం జరిగింది రచయితగా. తరువాత శ్రీ పుచ్చా శ్రీనివాసరావు గారితో కలిసి 40 రోజుల్లో జ్యోతిష్యం నేర్చుకునే పుస్తకం రాయడం జరిగింది. అది కూడా చాలా చక్కగా అందరి ప్రేక్షకులు ఆదరణ అందుకుంది. ఇక రెమెడీస్ గురించి మాట్లాడదాం. నవగ్రహారాధన పుస్తకం రాసేటప్పుడు నాకు తెలిసి చాలా చాలా తక్కువ రెమెడీస్ ఉన్నాయి. ఆ పుస్తకం కూడా నేను రాయడం ఎలా జరిగిందంటే, జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత మా అమ్మాయి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, లక్ష్మీ యశస్విని. ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక చిన్న ఆలోచన చేసి తండ్రిగా, మనం ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళ గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి కదా, తెలుసుకుంటేనే కదా వాళ్ళు మన మాట వినేది. అంటే ఒకరిని ప్రేమిస్తే నేను నవగ్రహాల గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. నిజంగా ఈ సభావేదికంగా చెప్తున్నాను, ఆకుల రామచంద్రరావు గారు మోహన్ పబ్లికేషన్స్ వారు నా పుస్తకాన్ని ప్రచురించారు. నాకు అప్పుడు రైటర్నే, కాకపోతే మొట్టమొదటి పుస్తకం రాయడం. ఆ పుస్తకం రాసిన తర్వాత చాలా మంది చాలా చోట్ల నుంచి అభినందనలు తెలపడం జరిగింది. మరి నవగ్రహ రెమెడీస్ లో మొట్టమొదటిగా మనం ఏం చెప్పుకుంటాం? నవగ్రహ శ్లోకాలు చెప్పుకుంటాం. వేదవ్యాస మహర్షి రాసిన శ్లోకాలు చదువుతుంటాం ఎక్కువగా. 6 సార్లని కానీ 60 సార్లని కానీ అట్లా సంఖ్యను బట్టి చెప్పుకుంటూ ఉంటాం. తరువాత నవగ్రహ గాయత్రి మంత్రాలకు ప్రాధాన్యత ఇస్తాం. మరి తర్వాత దేనికి ఇస్తాం మనం? నవగ్రహ బీజాక్ష మంత్రాలకు ఇస్తాం. ఇక నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ స్తోత్రాలు ఇవన్నీ కూడా మనం చేసుకునేవి, స్వయంగా చేసుకునే మనంగా ఎక్కువగా భావిస్తూ ఉంటాం. అదే మనం ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే ఫలాని చోట జపం చేయించుకోండి, చక్కగా ఆయన వేద మంత్రాలతో చేస్తారు, మీ పేరు జపం, తర్పణం, హవనం, దానం చేయండి అని చెప్తారు. వాటి వరకు మనం అన్నీ పాటిస్తూ వస్తున్నాం. మరి ఇవి పాటిస్తున్నప్పుడు మరి తగిన
ఫలితం మనకు కనపడకపోతే మనం ఏం చేయాలి, ఎలా స్పందించాలి, ఎలా స్పందిస్తే మనకు బాగుంటుంది అనేది మనం కూడా ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరి హవనం చేస్తున్నప్పుడు ఆయా సమిధులు వాడతాం. మరి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమిధి వాడతాం. మనం మామూలుగా ప్రతి వాళ్ళకి ఏం చెప్తాం, నవగ్రహ హోమం చేయించుకోండి, నవగ్రహ శాంతి అయిపోతుందని చెప్తాం. నవగ్రహ హోమం ఒక్కటి చాలు, ఇక శాంతి అయిపోతుంది చెప్తాం. కానీ మనం జ్యోతిషం చెప్పేటప్పుడు ఏం చెప్తాం, ఏదో శని బుధ రాహుకి చేయండి, లేకపోతే రవి కుజ కేతు చేయండి. శని వర్గ గ్రహాలకు కానీ గురు వర్గ గ్రహాలకు కానీ మన యొక్క చింతన బట్టి ఆ మహర్దశానాథుడు అంతర్దశానాథుడు అనుసరించి ఆయా స్థానాలను అనుసరించి మరి ఆయా వాళ్ళు ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూసుకొని అవన్నీ చూసుకొని చెప్తూ ఉంటాం. మరి ఇక్కడ చేసేటప్పుడు మరి ఒక గ్రహం బాధ పెడుతున్నప్పుడు, ఉదాహరణకి వివాహ సమస్య మీద వచ్చాడు, అతనికి పెళ్లి కావటం లేదు, కుజుడు ఇబ్బంది పెడుతున్నాడు అని తెలిసింది. ఏం చేయాలి మరి? కుజుడికి జపం 7,000 చేస్తే సరిపోతుందా? సరిపోదు. నేనైతే కనుక 7,000 సార్లు చేయిస్తున్నాను. కొంతమంది చేయిస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి. అంతేకాకుండా చంద్రకర్రతోటి ఆ కుజుడికి సంబంధించిన దాంతోనే హవనం చేయిస్తున్నాను, ఇంకా వేరే గ్రహాలు ఏమి టచ్ చేయట్లేదు. అప్పుడు ఖచ్చితమైన నిర్దిష్టమైన ఫలితాలు వస్తాయి. మనం అలా ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఇప్పుడు ఒక గ్రహం ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ గ్రహాన్ని పట్టుకొని ఆ గ్రహం వరకు రెమెడీ చేసుకోవటం వల్ల వెంటనే సత్వర ఫలితాలు మనకు కలిగే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా వస్తాయని నేను చెప్పట్లేదు మా అన్ని విషయాల్లో, కొంతవరకు వెలుసుబాటుగా మనకి వెంటనే ఫలితం కలిగే అవకాశం దాంట్లో ఇసుమంతైనా మనకి డౌట్ లేకుండా కనిపిస్తుంది. మరి రవిగ్రహానికి జిల్లేడు మీ అందరికి తెలిసిందే, చంద్రుడికి మోదుగా ఇవన్నీ ఉన్నాయి. అలానే పూలు కూడా ఉంటాయి. రవిగ్రహానికి పచ్చగన్నేరు, కలువలు చంద్రుడికి, మరి దాసాని పూలు కుజుడికి, బుధుడు సంపెంగలు, గురువుకి పద్మాలతోటు, శుక్రుడికి జాజి పూలు, శనికి మల్లెలు, మల్ల పూలు, రాహుకేతువులకు వివిధ పుష్పాలు, ఇవి ఎట్లా ఉన్నాయి మనకి. ఆ పూలతో చేసినా సరే మనకి చాలా చక్కని ఫలితాలు కూడా మనకి హవనంలో వేసినా కానీ వాటితో పూజ చేసినా కానీ మనకి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. మరి ఇలా చేస్తూ వెళ్తున్నాము, మనకి ఎలాంటి ఫలితాలు కావాలి అనుకుంటే కనుక కేవలం మన జన్మ జాతక చక్రంలోనే గ్రహాల వల్ల ఇబ్బంది పడుతున్నామా అంటే అలాని కూడా కాదు. మన ఇంటి వాస్తు కూడా మనం కొంత చూసుకోవాలి. ఒకరింటికి వెళ్ళాం, ఆగ్నేయం బాగాలేదు, శుక్రగ్రహస్థితి బాగాలేదని మనకు వెంటనే తెలియాలి, ఆ వాస్తు చూడగాలి. అలానే ఒక ఇంటికి వెళ్ళాం, మానసికంగా అశాంతిగా ఉన్నామండి, ఏ పనులు కావట్లేదు, రాత్రిపూట నిద్రపోవట్లేదు అంటే వెంటనే వాయువుని చెక్ చేసుకోవాలి. అలా మనం ఎప్పుడైతే ఆయా దిక్కులను అనుసరించి మనం చూస్తామో వాస్తుని, వాళ్ళ యొక్క ప్రధానమైన బాగా మనకు తెలుస్తుంది. అంటే ఆ యజమాని మనకు చెప్పకపోయినా మనం చెప్తే అతను షాక్ గురవుతాడు, వెంటనే విస్మయానికి లోనవుతాడు. అమ్మో నిజమేనా, నేను చెప్పింది కరెక్టేనా అని చెప్పి ఆయనకి అనుమానం వస్తుంది. అలానే ఇంట్లో వ్యసన పరులు ఉన్నారు, బాగా ఇబ్బంది పెడుతున్నారు, రాహు దోషం, మరి నైతే ఏదైనా ఇబ్బంది లేదు అనేది మనం చూసుకోవటం వల్ల కూడా మనకి అర్థమవుతుంది. అట్లా వాస్తు రీత్యా కూడా మనం చూడగలిగిన నాడు మనకు ఆ రెమెడీస్ యొక్క ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. అలానే ఎక్కువగా కష్టపడుతున్నాము, బాగా కష్టం ఎక్కువైపోయిందండి, శ్రమకి తగ్గ ఫలితం రావట్లేదు అని బాధపడుతున్నాడు, శనిగ్రహానికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం వల్ల పశ్చిమంలో ఏమైనా గోడ లేదా, పశ్చిమం ఎత్తు లేదా, డౌన్ ఉందా, అలాంటివి కూడా చూసుకోవడం వల్ల కూడా మనకి ఆయా విషయాలు తెలుస్తాయి. మరి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నాళ్ళు బట్టి ప్రయత్నం చేస్తున్నాం, ఆరోగ్యాలు సరిగ్గా లేవు, ఇవన్నీ లేవంటే కనుక తూర్పు దిక్కు సరి చేసుకోవటం చాలా అవసరం. ఇట్లానే ఉత్తరానికి సంబంధించిన బుధగ్రహానికి సంబంధించినవి కూడా మనం కూడా చూసుకోవచ్చు. ఇక నవగ్రహ రెమెడీస్కి వచ్చేటికే మనం ఏం చేస్తామంటే అండి, రవి అనగానే రవిగ్రహ జపం చేసుకోవడం, రవిగ్రహ ధ్యానం చేసుకోవడం, తండ్రి మాట వినం, మనం తల్లిదండ్రులు గౌరవించం. మరి రవిగ్రహ శాంతి ఏమవుతుందండి, తండ్రి ఉంటే మాట లెక్క చేయము, తర్వాత
పెదనాన్న చిన్నాన్న వాళ్ళ కూడా పట్టించుకోము, వాళ్ళని గౌరవించం. రవిగ్రహ శాంతి కావాలంటాం. ఎంతవరకు కరెక్ట్ అది? అంటే సంబంధ బాంధవ్యాలు మనం ఎవరితోటూ జరపము, మన గ్రహ శాంతులు అయిపోవాలి వెంటనే. అంటే ఏంటి? సోదరితో గొడవ పడతాం, సోదరుడితో తన్నులు తింటాం, అదే కొట్లాడతాం, భార్య చెప్పిన మాటని కుజగ్రహ శాంతి అయిపోవాలి. అట్లండి, అది ఎట్లా కుదిరే పని చెప్పండి? అంటే గ్రహాలుగా చూస్తామా? మనుషుల్లో చూడరా గ్రహాలని? మనుషుల్లో చూడకుండా గ్రహాలు ఎంతకాలం చూస్తాం మనం? అంటే నీ మాట తీరు మార్చుకోవు, నీ స్వచ్ఛత మార్చుకోవు, నీ మానసిక స్థితి మార్చుకోవు, గ్రహశాంతి అయిపోవాలి. అదేంటి లాజిక్ నాకు అర్థం కాదు. ఆ గ్రహస్థితి చూస్తాము, నేను వెంటనే అడుగుతాను, మీ ఎంతమంది అమ్మ సోదరులని మెత్తగొడు ఉన్నారండి వాళ్ళకండి? మొన్నటి దాకా పెళ్ళయ్యేదాకా బాగుందండి, వాళ్ళకి పెళ్ళిళ్ళని మాకు పెళ్ళింది, 14 ఏళ్ళు బట్టి మాట్లాడుకోవట్లేదు. వీడి కుజగ్రహ శాంతి కావాలి. ఏం చేయాలి మనం? అది తర్వాత మాట్లాడదామండి. చిన్న రీజన్ అనేది కాదండి, వీళ్ళ మానసిక స్థితులు కొంతవరకు మనం డౌన్ టు ఎర్త్ కానీ ప్రయత్నం చేయాలి. ఒక్కడుగు కిందకి దిగితే నష్టమే లేదు కదా. మనం ప్రస్తుతానికి నన్ను మాట్లాడేమండి, మనం అయిపోయేదాన్ని కిందకి దిగితే అతను మాట్లాడండి. ఇక తల్లిని ప్రేమగా చూడం, తల్లిని బాగుండం, చిన్న తల్లిని పెద్ద తల్లిని గౌరవించం, మనసుకు నచ్చినట్టు నొప్పించకుండా ఎవరితోనూ మాట్లాడలేం, కఠినంగా మాట్లాడతాం. చంద్రగ్రహ శాంతి కావాలి. అదేంటి లాజిక్? అంటే కన్నతల్లికి అన్నం పెట్టడం, సవతల్లిగా వడ్డానం చేయించాలి, పేరు ప్రతిష్టలు కావాలి, మరి చంద్రగ్రహ శాంతి కావాలి. రోజు బాగా నిద్రపోవాలి, పడుకోగా నిద్ర రావాలి. ఎట్లా వస్తుంది? రాదు. ఇక బుధగ్రహం, బుద్ధి పనిచేస్తేనే మనకి బుధగ్రహ శాంతి అవుతుంది. బుద్ధి అంటే ఏంటి? ఇక్కడ మేధాసూక్తం ఉంటుంది. ఎప్పుడైనా చదువుకున్నామా మనం? సరస్వతి సూక్తం చదువుకున్నామా? అవేమి చదువుకోము, నేర్చుకోము, పాటించము. కొన్ని పారాయణం చేయిస్తామా? అవి కూడా చేయించము. మేధాసూక్తం చేసే పిల్లలు ఇంట్లో మేధావులు అవుతారు. మీకు బాసర వెళ్ళండి, పొద్దున్నే సరస్వతీదేవి అభిషేకం దగ్గర మేధాసూక్తమే చెప్తారు. అసలు అది ఉందని కూడా విషయం కూడా మనకు తెలియదు. బుధగ్రహ శాంతి అవుతుంది దానికి సంబంధించి. శ్రీ సూక్తం చదివితే లక్ష్మీప్రదము, ధనము వస్తుందని మాత్రమే తెలుసు. మానసిక స్థితి కూడా బాగవుతుంది, మనసు చంచలం కాకుండా ఉంటుంది. ఇక మనం చదువు నేర్పిన గురువుని గౌరవించాం, గురువులు యందు ప్రేమపూర్వకంగా ఉండం, కనీసం వాళ్ళ పేరు చెప్పుకోం, వాళ్ళని అభిమానించం, మన పుత్రుల్ని గట్టిగా చూడడం. ఇవన్నీ గురుగ్రహ శాంతి కావాలి. ఎలా అవుతుంది చెప్పండి? ఎందుకంటే మనం మానవ సంబంధాల్లోనే నవగ్రహాలు ఉన్నాయండి. నేను చెప్పదలుచుకుంది అది మెయిన్ విషయం. మన మానవ సంబంధాలు ఎప్పుడైతే బాగుంటాయో నవగ్రహ శాంతి ఆటోమేటిక్ అవుతుంది. అంటే మనకు సాధ్యం కాకపోవచ్చు, కొంతవరకైనా ప్రయత్నం చేయడానికి చేయండి. ఇక మనం మంచి హోదాలో ఉంటాం, మన కింద వాళ్ళని చాలా హీనంగా మాట్లాడతాం, క్లర్కులు ఎవరైనా పని చేస్తే వాళ్ళని సతాయిస్తాం, సమయానికి డబ్బులు ఇవ్వము, ఇంట్లో పని మనిషిని హీనంగా చూస్తాం, వాళ్ళ కేకలేస్తాం, మన యొక్క అభిజాత్యాన్ని, అహంకారాన్ని చాటుకుంటూ ఉంటాం, సేవకుల్లా గౌరవించం, వాడు చేసిన వృత్తి నేను చేసిన వృత్తి అనుకోము. మరి శనిగ్రహ శాంతి కావాలి. ఎలా అవుతుంది శనిగ్రహ శాంతి? అది ఇంపాసిబుల్ కదా. సేవకుల్లో శని ఉన్నాడని మనం చదువుకున్నాం జ్యోతిష గ్రంథంలో. సేవకా వృత్తి చేసేవాడు శని అని మనం చదువుకున్నాం. కానీ శనిగ్రహ శాంతి కావాలి. అది ఎలా జరుగుతుంది? అది జరిగే పని కాదు కదా. అంటే సేవకుడు అంటే నీ బుచ్చుడు అంటే ఇక నువ్వు కేకలేస్తే నీ అహంకారానికి నువ్వు ఏదంటే అది పడి ఉండాలా? అది తప్పు కదా. అతనికి వ్యక్తిత్వం ఉంటుంది, అతనికి మనసు ఉంటుంది. అతను నీకు నచ్చలేదు, నమస్కారం పెట్టి నాయన నీ పని నాకు నచ్చలేదు, దయచేసి వెళ్ళిపో, నీకు ఎంత రావాలని తీసుకో. గౌరవంగా చెప్పలేవా? మాటలు లేవా గౌరవంగా మాట్లాడటానికి? కేకలు వేయాలా? ఇక రాహు, మాయలో ఉంటాం, మాయలోనే జీవిస్తాం, మాయా ప్రపంచానికి లోనవుతూ ఉంటాం, షేర్లలో పెడతాం, బెట్టింగ్స్ లో పెడతాం, డబ్బులు రాలేదని బాధపడతాం. రాహు చేసే మాయ ఇదంతా. స్నేహితుల మాట వింటాం, స్నేహితులతో వ్యసనాలకు లోనవుతాం, రకరకాల అలవాట్లు నేర్చుకుంటాం, రకరకాల అలవాట్లతో జీవిస్తూ ఉంటాం. వాటి వల్ల ఏమవుతుంది? రాహు ప్రభావం పడుతుంది.
రాహు ప్రభావం పడినప్పుడు మరి జరిగేది ఏంటి? మాయకు లోనవటం, పీడించబడటం. ఎట్లా పీడించబడతాం? ఎవరితో చెప్పుకోలేము, చెప్పుకుంటే బాధ తీరదు. రాహు గ్రహ శాంతి కావాలి. ఎలా జరుగుతుంది? మాయలో లోనవటం ఎందుకు, రాహు అని బాధపడటం ఎందుకు? తెలుసు మనకు ఆ సంగతి. దాని మీద ఇష్టం మేము చేసుకుంటాం. ఇక చివరి గ్రహం కేతువు. విపరీతమైన జ్ఞానము, వైరాగ్యము. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి, నాకు అన్నీ తెలుసు, నాకు జరగబోయే ముందరగా కల్లో తెలిసిపోతాయి. మీకు తెలియదు ఆ సంగతి. నేనేదో పొరపాటున జ్యోతిష్కుడు మీ దగ్గరికి వచ్చాను, మీరు చెప్పిందే నా కల్లో కనిపించింది, మీరు అమాయకులు, నాకు ఎప్పుడో తెలుసండి, మీకు అనవసరంగా దక్షిణ ఇచ్చాను, మా వంశమే గొప్ప వంశం, నేను రోజు నిత్యం పూజ చేస్తాను, నేను వాక్కు ఫలితండి, మా ఇంట్లో పని మనిషి నేను చెప్తే అవుతుంది, నాకు కావట్లేదు, ఇక అక్కడి నుంచి బిగిన్ చేస్తాడు. ఇదంతా కేతు లక్షణాలు. ఇవన్నీ ప్రాక్టికల్ గా చూసే ఉంటాయి. మీకు నేను కొత్తగా చెప్పట్లేదు సుమా, ఇవన్నీ ప్రాక్టికల్ గా నేను అనుభవించి చెప్తున్నా. నేను ఇంకా అతగారికి మనకు రావటం ఎందుకు, మనం అడగటం ఎందుకు, చక్రం చూపిస్తున్నందుకు, మనం టైం వేస్ట్ కాకపోతే అది కావచ్చు. మరి అక్కడ హోమ్ మినిస్టర్ ఆటంటే తప్పదు కదా, శుక్రకారకత్వం. ఇక మధ్యలో మనం అసలైంది హోమ్ మినిస్టర్ గురించి మర్చిపోయాం. భార్య చెప్పిన మాట వినం, భార్యని గౌరవించం, భార్యతో ప్రేమగా మాట్లాడడం. మీకేమండి స్టేజ్ నుంచి సాయిరాం గారు భలే చెప్పారు, మా ఆవిడ కోపిస్తండి, ఏ మార్చి ఇప్పుడు నేను ఇప్పుడు ఉపన్యాసం దగ్గర ఇప్పుడు అవసరం అని అడుగుతుంది, నన్ను ఏం చేయమంటారంటారు. నీ ప్రారంభానికి ఈ జన్మకి ఆమె నీ భార్య, నువ్వు అనిపించాల్సింది. ఒప్పరా? నీ తండ్రి నీకు తండ్రికి నువ్వు పుట్టావు, ఈ జన్మకి నీకు ఆయనే నీ తండ్రి, ఈ జన్మకి నీ తల్లి. గయ్యాలి, తప్పులు అనుభవించాలి. అంటే గ్రహస్థితులు మార్చేసినట్టు మనుషులు మార్చేస్తావేంటి? అది జరిగే పని కాదండి. వాళ్ళకి నెమ్మదిగా నిదానంగా భార్యని గౌరవించాలి, భార్య మనసును ఒప్పించకూడదు, భార్య చెప్పిన మాట కొంతన్నా వినాలి. కొన్ని ప్రాక్టికల్ గా మగవాళ్ళకి అన్ని కుదరవు. వాళ్ళు చెప్పిన 100 మాటలు చేయలేము, 10 మాటలు మనం చెప్పలేము. కనీసం కొన్నైనా మరి శుక్రగ్రహ కారకత్వం కావాలి, లక్ష్మీప్రదం కావాలి, ఆకస్మిక ధనప్రాప్తి కావాలి. మనకు కలిసి వచ్చినట్టు ఎవరికీ కలిసి రాకూడదు. మనమే స్వయంభూ. మనం చూడగానే అమ్మో ఎంత బాగున్నావు, ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, ఎంత కళకళలాడుతున్నావు, సినిమా యాక్టర్లా ఉన్నావు అని అనాలి. అంతేగాని మానసిక తృప్తి మనకు రాదు. ఇవన్నీ ఎలా వస్తాయి? శుక్రగ్రహ కారకత్వం వస్తాయి. అది తప్ప అన్నీ చేస్తాం. ఇక నెక్స్ట్ కొద్దిగా గోచారంలోకి వెళ్దాం. మనందరం భయపడేది మరి సినీ మహానుభావుడు మారుతున్నాడు, షష్టగ్రహ కూటమి, యూట్యూబ్ లింక్స్, లక్షల వ్యూస్. నన్ను ఒక 100 మంది అడిగారు, షష్టగ్రహ కూటమి జరుగుతుందని, ఏదో జరిగిపోతుంది నిజమేనా అన్నారు. నాయన విన్నవాడిని అడుగు, నన్ను అడగమాక అని చెప్పాను. చెప్పిన వాడిని అడుగని. 7 శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ 3 ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. అది గ్రహ గోచారం అంటే రాకుండా ఎలా ఉంటుంది? నీకు కష్టం వస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. కష్టం రాకుండా సుఖంలో ఉంటే నీకు ఎప్పుడు కష్టం విలువ తెలుస్తుంది. మరి శని గ్రహ శాంతి కావాలని అంటున్నారు. 7 శని దొరుకుతుంది, అర్ధాష్టమ శని, అష్టమ శని దొరుకుతుంది. నేల మీద పండుకోండి, మంచి రెమిడి. నడక ప్రీతి పాత్రుడు శని, నడవండి, గిరి ప్రదక్షిణ చెయ్యండి. నేను మరి చాకటి గారు చెప్పినట్టు అరుణాచలం చేయమంటా సుమా, ఇక్కడ చాలా కొండలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో అన్ని జరగచ్చు. నేనైతే కోటప్ప కొండ 27 సార్లు గిరి ప్రదక్షిణ చేశాను. ఎక్కడైనా దక్షిణామూర్తి, అక్కడ దక్షిణామూర్తి, ఇక్కడ దక్షిణామూర్తి. మళ్ళీ మధ్యన విజయవాడ కనకదుర్గ గిరి ప్రదక్షిణ చేసిన, సినిమా ఆగబోతున్నాడని. ఓపికగా నడవండి. నేను ఒళ్ళు కదలకూడదు, నేను సుఖం ఉండాలి, చెమట పట్టకూడదు, శని నా దగ్గరికి రాకూడదు. అదేంటి? ఎక్కడా పని కొడతావు, ఇక్కడ పని కొడతావు, ఇక్కడ పని కొడతావు, శని అనుగ్రహించాలి. అది ఎట్లా కుదురుతుంది? అది కుదిరే పని కాదు కదా. ఎక్కడో చోట నువ్వు కష్టపడాలి. ఏదో ఇష్టంతో కష్టపడే బదులు రెమెడీ అనేది ఏంటంటే ఇష్టంతో చేసేదాన్ని కష్టం రెమెడీ అంటారు. కష్టంతో వచ్చేదాన్ని మనం ఎదుర్కోవడం తప్పది కాదు, అనుభవించాల్సిందే. అది మన చేతిలో లేదు. చెప్పులు దానం చేయొచ్చు, చెప్పులు లేకుండా నడవాలి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కనీసం, అది మన ధర్మం. ఇక నువ్వుండలు, నువ్వు జీడీలు అలాంటివి దానం చేసుకోవడం. దేవాలయాల్లో
నూనెను సమర్పించడం. మరి మీకు మామూలు తెలిసింది ఏంటి? ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయటం, నల్ల నువ్వులు దానం చేయటం, శనిగ్రహ జపం చేయించుకోవటం, ఇవన్నీ మీకు తెలిసినవి. అవన్నీ నేను కొత్తగా చెప్పడం లేదు. ఇక ముఖ్యంగా శనిగ్రహ దోషం ఉన్నవాళ్ళు వాకింగ్ అలవాటు చేసుకోండి, చాలా మంచిది. వాకింగ్ కనుక అలవాటు చేసుకుంటే శనిగ్రహ దోషం సగం పోతుంది. వాకింగ్ చేయకపోవడం వల్లే శనిగ్రహ దోషం మనకు ఎక్కువ అవుతుంది. ఇది ఇంతే కాకుండా ముఖ్యమైన విషయం ఇందాకే చెప్పాను, మన కింద వాళ్ళని, సేవకుల్ని, ఇంట్లో 10 మనుషులు తిట్టకండి, నోరు పారేసుకోకండి. నాకు నోరు ఉంది కదా, అహంకారం ఉంది కదా, అధికారం ఉందని కేకలేకండి. ప్రశాంతంగా ఉండండి, ఓపికగా చెప్పండి, చాలా వరకు మంచిది. ఇక ఇవి కాకుండా మందపల్లి శని క్షేత్రం వెళ్ళటం, శనికి తైలాభిషేకం చేసుకోవటం, తిరునల్లారు తమిళనాడు వెళ్ళటం, శనికి తైలాభిషేకం చేసుకోవటం, ఇవన్నీ మీకు తెలిసినవి, కొత్తవేమీ కాదు, మీ అందరికీ తెలిసినవి. ఇక దాని తర్వాత కుజదోషం. మనందరం ఎక్కువ భయపడుతూ ఉంటాం. కుజదోషం వెళ్తాం, శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్తాం. శ్రీనివాసరావు గారు చెప్తారు, నీకు యాక్సిడెంట్ కానీ సర్జరీ కానీ ఉంది, అయినా జాగ్రత్తగా ఉండంటారు. వీడికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. బలంగా ఉన్నావు కానీ రక్తదానం ఇవ్వచ్చుగా పోయి, అమ్మో రక్తదానం ఇవ్వండి, నా రక్తం రోడ్డు మీద పోయినా పర్లేదు, నేనైతే రక్తదానం చేయనంటారు. రక్తదానం చేయించగా ఓపిక ఉంది కదా, వయసులో ఉన్నావు కదా, ఏ స్వచ్ఛందంగా పోయి రక్తదానం చేయలేవు, నీకు నచ్చిన చోట చేయి, కుజదోషం పోతుంది. ఆడపిల్లలు ఉన్నారు, ఇంట్లో పుట్టారు, చిన్నతనంలో కుజదోషం తెలిసింది, రెగ్యులర్గా గోరింటాకు పెట్టించి చేతులకి, రెగ్యులర్గా గోరింటాకు పెట్టించండి, కుజదోషం ఎందుకు పోదు? పెద్ద జడ ఉంటుంది, జడ కట్ చేయకండి, కుజదోషం పోకుండా ఉంటుంది. వాళ్ళ మాట వినాలి, జడ కట్ చేయించాలి, కుజదోషం ఎక్కువ అవుతుంది. ఇవన్నీ మనం చేస్తున్న అపరాధాలే. సోదరి మనతో జాగ్రత్తగా ఉండండి, ఆడబిడ్డలను గౌరవించండి, ఆడపడుచులను గౌరవించండి, వాళ్ళకి చక్కగా వస్త్రాలు పెట్టండి, పండగలు వెళ్ళి పలకరించండి, వాళ్ళు చీయన్నా చాలా పట్టించుకోకండి, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి, కుజదోషం పోతుంది. ఇవన్నీ చెయ్యం. ఎదురింట్లో అక్కయ్య అని పిలవగానే ఆమెకు చీర పెడతాం, సొంత అక్కని పిలవం పెళ్లికి. అది మన పరిస్థితి, ఎందుకంటే ఆమెకి మనకి పడదు. కందిపప్పుతో వంటకాలు చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. మరి చాలా మంది, నేను చాలా జాతక చక్రాలు చూశాను, కుజదోషం ఉన్న వాళ్ళు ఎక్కువగా డాక్టర్స్ అవ్వడం చూశానండి. ఎందుకని గమనించా, బాగా ఆలోచిస్తే, ఎక్కువ కాలం చదవటం, వివాహం చేసుకోకపోవటం, వచ్చిన పేషెంట్లను తిట్టడం, వట్టి కేకలేస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఇట్లు ఇట్లా అయిపోద్ది, నువ్వు ఇలా నువ్వు బాగుపడవు అని కేకలేస్తారు. నర్సులు కూడా చాలా మందిని చూశాను కుజదోషం ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా పేషెంట్లను కేకలేస్తూ ఉంటారు. అంటే ఆ దోషం అలా పోవాల్సింది, అది తప్పదు. సైనికులు కూడా సార్, సోల్జర్స్ ఇంటి నుంచి దూరంగా ఉంటారు, భార్య భర్తల నుంచి దూరంగా ఉంటారు, కష్టపడుతుంటారు మిలిటరీ, అది కూడా కరెక్టే. ఇవన్నీ కూడా కుజదోషానికి సంబంధించినవి. ఇక సభాముఖంగా మరి కాలసర్ప దోషం గురించి మాట్లాడకూడదు, కానీ అది మాట్లాడకపోతే అది చెప్పలేదు ఏంటండి అంటారు, కాబట్టి అది కూడా చెప్తున్నాను. శ్రీనివాసరావు గారి పర్మిషన్తో, కాలసర్ప దోషం అనగానే శ్రీకాళహస్తి అసలు ఫోన్ చేయడంతోనే నా జాతకం చూశాను సాయిరాం గారు, నేను అన్ని రెమెడీ చేశాను. అమ్మా ఏం చేశావు? శ్రీకాళహస్తి వెళ్ళి చేయించుకొచ్చానండి. అతని కుజదోషం, అతని కాలసర్ప దోషం ఉండదు, కుజదోషం ఉండదు, మనం అది రెమెడీ చేయించాలి. ఫస్ట్ కాళహస్తి వెళ్ళాలి, రాహుకేతు పూజ చేయించాలి, అది చేస్తే అన్ని పోయినట్టే. అందరూ వెళ్తుంటే పౌర్ణమి రోజు తిరువన్నామల వెళ్ళి గిరిప్రదక్షిణ చేసి వచ్చానండి. ఇంకా చెప్పండి, ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా, నేను కూడా వారాహి దేవి పూజ చేశానండి. లేటెస్ట్ ట్రెండ్ అండి, నేను ట్రెండ్ ఫాలో అవుతాను. రెమెడీస్ పక్కన పెట్టండి, ట్రెండింగ్ ఏది ఉందో చూసుకొని చేయాలి మనం. రెమెడీస్ అంటే మనకు సంబంధించిన రెమెడీ చేయక్కర్లేదు, ట్రెండింగ్ లో ఏది ఉందో ఆ రెమెడీ చేస్తే చాలు. దానికి సంబంధించి ఏం చేయాలి మనం? పెదకాకంలో ఉంది, కాళహస్తిలో ఉంది, మోపిదేవిలో ఉంది, కాలసర్ప దోషం అని పూజ చేసుకోవచ్చు, రాహుకేతు పూజ మంచిది. మరి ముఖ్యంగా కోడిగుడ్లని పగల కొట్టకూడదు. చాలా వరకు ఆ దోషం ఉన్నవాడు వాళ్ళ చేతులతో పగల కొడితే చాలా ఇబ్బందులు వస్తాయి. సొరకాయ, మునక్కాయ, పొట్లకాయ అది కూడా కట్ చేయకూడదని చెప్తారు ఆ దోషం ఉన్నవాడు. వాటి పావు పిల్లలతోటి పావులతో సమానంగా చెప్తారు. అంటే అది తింటం మానేమని చెప్పట్లా, మీ చేతులతో కట్ చేయకండి, కనీసం మంగళవారంలో తింటం మానేసేయండి, లేకపోతే ఆదివారంలో తింటం మానేసేయండి. ఇక నాగప్రతిమలు వెండివి చక్కగా ఇంట్లో పెట్టుకుని అభిషేకాలు చేసుకోండి, వాటిని దానం చేయండి, చాలా మంచి ప్రభావం కనిపిస్తుంది.
మంచి వేదవిధుడైన బ్రాహ్మణుడు దొరికాయనుకోండి, సర్పసత్వంతో అభిషేకం చేయించుకోండి, 40 రోజులు చేయించుకొని చక్కగా వాటిని దానం చేయండి. కాలసర్ప దోషం వెంటనే నివారణ అవుతుంది, దాంట్లో అనుమానమే లేదు. చాలా ప్రాక్టికల్ గా మనకు కనిపిస్తుంది. ఇక రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకొని సుబ్రహ్మణ్య ఆలయాలు దర్శించండి. 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి మనకి. ఎక్కడ? తమిళనాడులో. అవి కూడా చేసుకుంటే మంచిది. ఇక నెక్స్ట్, ఇవన్నీ కాదండి, మాకు అప్పులు ఎక్కువైనాయండి, ఏ స్తోత్రాలు చదువుకుంటే మంచిది? అప్పు చేస్తున్నాం, తీరట్లేదు, ఎలా చేయాలి? రుణవిమోచక అంగారక స్తోత్రం ఉందండి, రుణవిమోచక నరసింహస్వామి స్తోత్రం ఉంది, రుణవిమోచన గణేష స్తోత్రం ఉంది. ఈ 3 చదువుకోవచ్చు. అన్నిటికంటే ఇంకా అద్భుతమైన స్తోత్రం అవుతుందండి, మీ అందరికి తెలిసిందే, దారిద్ర్య దహన స్తోత్రం. అది తప్ప అన్ని చదువుతాం మనం, అది తప్ప అన్ని చదువుతాం. ఇల్లు కొనలేకపోతున్నాం, మణిదీప పనులను పారాయణ చేయండి. సాయంత్రం పూట మీ ఆడవాళ్ళ చేత చేయించండి, ఇల్లు ఖచ్చితంగా కొంటారు. నేను చాలా మంది చేత చేయించాను, ప్రాక్టికల్ గా జరిగింది. అలానే సాయంత్రం పూట నరసింహస్వామి పూజ చక్కగా ఆ గడప దగ్గర కూర్చొని నరసింహస్వామి ధ్యానిస్తూ సంధ్యా సమయంలో చక్కగా నరసింహ స్తోత్రం పారాయణ చేయండి, అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. సంధ్యా సమయంలో ఊహించాడు కాబట్టి నరసింహస్వామిని ప్రార్థిస్తే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి, దాంట్లో అనుమానమే లేదు. మరి చాలా మంది వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటారు, వస్తువులు కనపడం. వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలంటే కార్తవీర్యార్జున మంత్రం చేసుకోవాలి. నేను ఎంఏ జ్యోతిషి చదివేటప్పుడు క్లాసులో చెప్పారు. మరి ఆయన సివి సుబ్రహ్మణ్యం గారు, సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా, ఈ మంత్రం చేసుకుంటే పోయిన వస్తువులు దొరుకుతాయి. చాలా మందికి చెప్పాను, చాలా వస్తువులు దొరికినాయి, దాంట్లో అనుమానం లేదు. కార్తవీర్యార్జునుని ప్రార్థించండి. ఆయన మంత్రాలు చాలా చాలా రకాలు ఉన్నాయి, అవి చేసుకోవచ్చు, మనకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి విద్యార్థులు బాగా చదవట్లేదు, దక్షిణామూర్తి ఫోటో వాళ్ళ గదిలో పెట్టండి, వాళ్ళు చదువుకునే తరగతి గదిలో పెట్టండి. పెట్టుకుంటే చాటు అనుమానం లేకుండా చాలా చక్కగా కలిసి వస్తుంది. ఇక ఇవన్నీ కాకుండా మామూలుగా మనం చేసే పనుల్లో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. నాకు బాబా అంటే ఇంట్రెస్ట్ అండి, బాబాని పూజ చేస్తున్నాను. నాకు వెంకటేశ్వరం అంటే ఇంట్రెస్ట్ అండి, తిరుపతి రెగ్యులర్గా వెళ్తాను. తిరుపతి వెళ్తే మెట్లెక్కి వెళ్ళడం, వయసు ఉంది కదా, ఓపుకుంది కదా, శనిగ్రహ శాంతి అవుతుంది కదా, చక్కగా మెట్లెక్కి వెళ్ళండి, శనిగ్రహ శాంతి అవుతుంది. అంగ ప్రదక్షిణ చేయండి, ఇంకా శనిగ్రహ శాంతి అవుతుంది. మనం వెళ్తాము, దర్శిస్తాము, వస్తాము. అంటే కష్టంతో చేసిన దర్శనానికి చాలా విలువ ఉంటుందండి. ఆ స్వామి దయ ఎప్పుడు మన మీద ఉంటుంది. ఏ స్వామికి చేసినా సరే కష్టంతో చేసిన దానికి చాలా చాలా విలువ ఉంటుంది. మరి మనం ముఖ్యమైన కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. చిట్ట చివర చెప్పేది అంశం ఏంటంటే, ప్రతి వ్యక్తికి గ్రామ దేవతలు కులదేవతలు ఉంటారు, వాళ్ళని మనం విస్మరిస్తూ ఉంటాం. కులదేవత పూజ అస్సలు చెయ్యం. నేను రాగానే అడుగుతా, మీ కులదేవత ఎవరమ్మా అంటే, నాకెవరు లేరండి, వెంకటేశ్వర లేకపోతే సాయిబాబా అని చెప్తారు. మీ గురించి కాదమ్మా, మీ తల్లిదండ్రులు ఏ ఊరు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళ దేవాలయం ఏంటి, వాళ్ళ ఏంటి ఆచారం, మీకు చెవులు ఎక్కడ గుర్తించారు, తల్లినాలు ఎక్కడ చేయించారు, అప్పుడు బయటకు వస్తాయి అన్ని. మళ్ళీ గ్రామ దేవతలు ఉంటారు, అమ్మవారు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఒక ఆమె వచ్చింది, ఒక 10 జ్యోతిష్కుల దగ్గర 10 లక్షలు ఖర్చు పెట్టింది, అమ్మాయి పెళ్లి కాల, చాలా ఇబ్బంది పడింది. నేను కనుక్కొని అడిగొప్పల వాళ్ళూరు అక్కడికి పంపించాను, గీలంపాట అమ్మవారి దగ్గరికి. 3 నెలల్లోనే అమ్మాయి పెళ్లి అయితే అమెరికా వెళ్ళిపోయింది. చిన్న పూజ చూసి వచ్చింది. అంటే ఏంటి? ఆ గ్రామ దేవతా శాతం అన్వేషించింది. అంటే కులదేవత గ్రామ దేవతను కూడా మనం జ్యోతిష్యంలో చూడాలి. ముఖ్యంగా రవి శుక్రులు, శుక్రరాహువులు, రవి చంద్రరాహువులు ఈ కలయిక ఉన్నప్పుడు మనం అడగాలి వాళ్ళని, మీకేమన్నా ఉన్నాయా, ఆచారాలు ఉన్నాయా? వీరభద్ర కళ్యాణం ఉంటుంది కొంతమందికి, అది చేయరు కొంతమందికి అమ్మవారి పూజలు ఉంటాయి. కొంతమంది జాతకాల్లో దేవతలు ఉంటారు వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళని పట్టించుకోరు, ఆ దేవత పూజ చేయరు, మన దగ్గరికి వచ్చి చేసేస్తారు. మన దగ్గరికి వచ్చి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా అక్కడికి వెళ్ళి 1,000 రూపాయలతో చేసే పూజ పరిస్థితి. మన దగ్గర 1,00,000 రూపాయలు పెట్టే రెమెడీ పనిచేయదు, మనం ఖర్చు పెట్టిస్తాం వాళ్ళ చేత. నేనైతే అలాంటి జాతకాలకి ముందర అక్కడ చేయించండి, తర్వాత నా దగ్గర రండి అని చెబుతాం నిర్దాక్షిణ్యంగా. అంటే కన్నతల్లికి అన్నం పెట్టాం, సవతల్లికి మాత్రం వడ్డానా చేయించేసేయాలి. గ్రామదేవత కులదేవతలను ఎప్పుడు గౌరవించాలి, వాటిని మాత్రం మనం దుష్కారం చేయకూడదు. ఇక దాని తర్వాత పితృదేవతా దోషాలు చాలా ముఖ్యం.
పితృదేవతా దోషంగా మహాలయ పక్షంలోనే మనకు గుర్తొస్తారు, విడి రోజుల్లో గుర్తుకు రాదు. మహాలయ పక్షం రాగానే ఎక్కడున్నాడు ఆ రోజు స్థితి వెళ్ళటం, ఎక్కడో చోట వెళ్ళటం, దానం చేసి రావడం. కనీసం ఆ ఫోటో పెట్టుకోం, ఆ పితృదేవతను తలుచుకోం, వారి పేరు మీద ఎవరికి వస్త్రాలు ఇవ్వము, దానాలు ఇవ్వము, కనీసం పండుగ రోజు సంక్రాంతి పర్వదినం రోజు కూడా నమస్కారం చేసుకో, ఒక దండ ఇవ్వు, వాళ్ళ తిథి రోజు కానీ వాళ్ళ పుట్టినరోజు కానీ నమస్కారం చేసుకో. అలా చేయకుండా ఉంటే అలా మనకు కలిసి వస్తుంది, పితృదేవత శాపాలు తగ్గుతాయి కదా. మరి ఖచ్చితంగా వాళ్ళకి తర్పణాలు ఇవ్వాల్సిందే, మరి పిండ ప్రదానాలు చేయాల్సిందే, వాళ్ళని గౌరవించాల్సిందే. అవి చేయకుండా నా జాతకం అత్యద్భుతంగా ఉండాలి, నాకు కలిసి రావాలి అంటే అది కుదిరే పని కాదు. ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా మన మూలాలు మర్చిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాం. మనం మూలాలు గుర్తు పెట్టుకోండి, మూలాలు గుర్తు పెట్టుకుంటే ఆ ఖచ్చితంగా మనకు అనుకున్న పనులు అవుతాయి. మరి కొన్ని రుణాలు ఉంటాయి, పితృ రుణం ఉంటుంది. పితృ రుణం అంటే ఏమవుతుంది, తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉంచాలి ముఖ్యంగా. అంతేకాకుండా వృద్ధులకు పిల్లలకు సహాయం చేయాలి, సున్నితంగా మర్యాదగా మాట్లాడాలి వాళ్ళతోటి, తల్లిదండ్రులతోటి కూడా. మరి సమయము, శ్రమ, డబ్బు ఇవన్నీ కూడా మనం ఉపయోగించాలి. మరి ఋషి రుణం ఎలా తీర్చుకోవాలి, పాఠశాలకు వెళ్ళాలి, పుస్తకాలు ఇవ్వాలి, వేద విద్య చదువుకునే బ్రాహ్మణ విద్యార్థులు ప్రోత్సహించాలి, లేకపోతే పేద విద్యార్థులకి పలకా బలపాలు ఇవ్వడం, పుస్తకాలు ఇవ్వడం, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, ఫీజులు కట్టడం, ఇలాంటివన్నీ ఋషి రుణం అని తీరుతాయి. అలానే కాకుండా మంచి మంచి పుస్తకాలు కొనుక్కొని అందరికి పంచడం వల్ల కూడా ఋషి రుణం చాలా చక్కగా తీరుతుంది. మరి మనిషి రుణం ఎలా తీరుతుంది, మనం ఎవరికో హెల్ప్ చేసాం, మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా. మనం ఎవరో చేస్తేనే ఈ స్థితికి వచ్చాం. అన్నదానాలు చేయడం, వస్త్రదానాలు చేయడం, ఇవన్నీ చేసుకోవాలి, కింద వారిని గౌరవించడం. మరి భూతదయ ఎలా తీరుతుంది, పక్షులకు ఆహారం పెట్టడం, జంతువులకు ఆహారం పెట్టడం. ఒక కాలభైరవుడు మాత్రం, కుక్కకు మాత్రం అది ఒకటి మాత్రం పెడతాం, కాలభైరవుడు శని దోషం పోవడానికి. అది మాత్రం అందరికి తెలిసిందే. తక్కిన వాటిల్లో కూడా అందరిలో కూడా మనం ఆ భూతదయ చూపించాలి, తక్కిన జంతువుల విషయంలో కూడా. ఇక దేవరుణం ఎలా చేయాలి, వ్యాపక చెట్టు, నీరు, ప్రకృతి, అగ్ని, వాయువు వీటన్నిటిని మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. ఒక చెట్టు కొట్టేస్తున్నాం, మీ దగ్గరికి వచ్చాడు, వాస్తు ప్రాబ్లం వచ్చింది, వేరే 2-3 చెట్లు నాటించే బాధ్యత మంది. ఆ చెప్పేటప్పుడు అవి చేయకపోతే మనకి దేవరుణం పోదు. మరి ఇవన్నీ కాకుండా మనకి ఎక్కువగా నరఘోష గురించి ఎక్కువ బాధపడుతుంటారు. చిట్ట చివరి అంశం, దీంతో ముగిస్తాను. ఇక్కడ అందరం జ్యోతిష్కులే కాబట్టి ఒక్క విషయం చెప్తాను. మనకంటే కొండదొరలు, కోయదొరలు బాగా చెప్తున్నారు. వాడు వెళ్ళగానే 3 మాటలు చెబుతాడు. ఈ మధ్య మీకు నరఘోష బాగా ఎక్కువైంది అంటాడు ఫస్ట్ మాట. ఫ్లాట్ రెండో మాట, చుట్టుపక్కల మీ మీద పడి ఏడుస్తున్నాడు అంటాడు. అయిపోయింది. మూడోది, ఈ మధ్య మీకు ఏ పనులు కావట్లేదు, అన్ని అయినట్టుంటని వెనకపోతున్నాయి అని చెప్తాడు. అయిపోయింది 3. నాలుగోది, డబ్బు ఎంత వచ్చినా నిలబెట్టలేదు అని చెప్తాడు. ఫినిష్. మనమేంటి చక్రం వేసుకొని ఇంత చదువుకొని గ్రంథాలు చదువుకొని గ్రహస్థితి చూసి నానా ఇబ్బంది పడి వాడిని కూర్చోబెట్టి వాడిని ఎట్లా సంతృప్తి పరచాలి చూస్తే వాడు ఈ 3 ఇంక అవసరమైతే మీరు అసలు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదండి, ఎక్కడో ఉండాల్సిన పొరపాటు నా దగ్గరికి వచ్చారంటాడు. అంతే. మీ ఆవిడ మహాలక్ష్మి, ఆమె ఫేస్ లో లక్ష్మీ కళ కనిపిస్తుంది, ఆమె లక్ష్మీదేవి ఆమె స్వరూపం అంటాడు. అంతే. అది వేరు. ఎప్పుడైతే భార్యను పొగిడాడో ఆ భార్య వచ్చిందనుకున్న పొరపాటున ఇక ఆమె వాడినే నమ్మమంటది, రెండో వాడి దగ్గరికి వెళ్ళద్దంటది. ఆయన ఏం చెప్పాడు, అన్ని తిట్టాడు, నేను గయ్యాలని తిట్టాడు, నా మాట నిద్దని తిట్టాడు, ఆయన దగ్గరికి వెళ్ళమా, ఈయన దగ్గరికి రా అంటది. నిజానికి నరఘోష ఎలా తగ్గుతుంది? చక్కగా మన్నిసూక్త పారాయణం చేయించండి ఆంజనేయ స్వామి వారి. మన్నిసూక్త పారాయణం చేయటం వల్ల నరఘోష చాలా బాగా తగ్గుతుంది. శ్వేతార్క ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం తీసుకోండి, తెల్లవాలు, మిరియాలు పొడి చేసి అది వేస్తూ మన్నిసూక్త పారాయణం 3 నిమిషాలు పారాయణం చేయించండి. ఎందుకు తగ్గదు నరఘోషం? చాలా అద్భుతమైనది. స్వామి మసూన్ సరస్వతి నా జ్యోతిష్ నేర్పిన గురువు చెప్పారండి. నేను చాలా మంచిగా చేయించాను, అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అసలు నరఘోష తగ్గాలంటే ముందర డౌన్ టు ఎర్త్ ఉండటం అనేది తెలియదు. అందరికీ గొప్పలు చెప్పుకోవాలి, అందరి చేత గౌరవించబడాలని కాంక్ష మానుకోవాలి. అది తప్పన్నీ చేస్తాం.
ఉప్పుతో నీళ్లు కొడుతాం, ఉప్పు నీళ్ళతో ఇల్లు కొడుతాం, షాపులు కొడుతాం, పసుపు నీళ్ళతో కొడుతాం, నిమ్మకాయలు కట్ చేస్తాం, అటు ఇట్లు పెడతాం, పసుపు కుంకుమ చల్లుతాం, ఇవన్నీ చేస్తాం. కానీ మనలో మార్పు రాదు. మనం చాలా తక్కువ, మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, మనం గుర్తించాల్సిన పని ఏంటి, భగవంతుడు గుర్తిస్తే చాలు అన్న విషయాన్ని మనం తప్ప అన్ని చేస్తాం. ఇప్పుడు ముఖే సరస్వతి, ఆ సరస్వతి దైవం ఉన్న వాడికి నీలో సరస్వతి ఉందని తెలుస్తుంది. అందరూ గుర్తించాల్సిన అవసరం ఏంటి? అందుకని నరఘోషలు ఎక్కువైపోతున్నాయి. మా పిల్లలు గొప్ప, మా ఆవిడ గొప్ప, నేను గొప్ప, నేను పైనుంచి ఊడిపడ్డాను, ఇదే గోళ. దానివల్లే నరఘోష. ఎలా పోదు మనకి నరఘోష. ఇక ఇవన్నీ కాకుండా చిట్ట చివరి ఒక్క రెమెడీ చెప్తాను. సముద్ర స్నానం అనేది చాలా మంచిదండి నరఘోషకి. కుటుంబ సమేతంగా వెళ్ళి కనీసం సంవత్సరానికి ఒక్కసారి సముద్ర స్నానం చేయండి, నరఘోష అయిపోతుంది, కాలాతీతం అయిపోతుంది. ఇప్పటికే కాబట్టి వచ్చేసారి ఇంకా కొన్ని మంచి రెమెడీలతోటి చక్కగా రెమెడీస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడిన వాటిలో మీ మనోభావాలు కానీ మిమ్మల్ని ఎవరిని కించపరచాల ఉద్దేశం చెప్పలేదు. నా దగ్గర జ్యోతిష్యాన్ని వచ్చిన అనుభవాలతోటి చెప్పిన సారాంశం మాత్రమే ఉపన్యాసం, కానీ వేరే ఉద్దేశం లేదు. క్షమించగలరు. ఇంతవరకు శ్రీ సాయిరామ్ గారికి వెనకాల పడి తరవడంతో ఒక ఆయన మీరు కాస్త హర్రీ ఫీల్ అయ్యారు. లేకపోతే ఎందుకంటే చాలా చక్కగా చెప్పారు, చాలా విషయాలు మాకు అప్పుడే 30 సంవత్సరాలకు అయితే పరిచయం ఉంది కాబట్టి చాలా చక్కగా బాగా మాట్లాడతారు. జనానికి ఏం కావాలో తెలుసుకుని మాట్లాడే తత్వం ఆయన దగ్గర ఉంది. చక్కగా మాట్లాడిన వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. తర్వాత అనేక వరకు శాస్త్ర కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ నుంచి కాసేపు కూర్చుంటే పండిత సత్కారం మళ్ళీ చేసిన తర్వాత మాట్లాడతారు. మిగతా కార్యక్రమాలు చేద్దాం.